2026వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. జనవరి 1వ తారీఖు దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి సంవత్సరాలని ఇస్తూ వచ్చాడు. మన జీవితంలో బ్రతుకుతే 70 సంవత్సరాలు మన దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ 70 సంవత్సరాల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండానే మరణిస్తూ ఉన్నారన్నమాట. కానీ దేవుడు మనల్ని మాత్రం అలా చేయకుండా ఈ జీవితాన్ని పుట్టినది మొదలుకొని సంవత్సరాలు పెరుగుతూనే కొలది ఆయన మనందరినీ ఒక క్రమమైనటువంటి రీతిలోకి మార్చుకుంటూ ఆయనే దేవుడు అని మనకు తెలియచేసుకుంటూ ఒక గొప్ప దేవుడిగా మన జీవితంలో ఉండటమే మన జీవితంలో మనం పొందుకున్నటువంటి గొప్ప భాగ్యం. ఇట్టి గొప్ప ధన్యత చాలా మందికి లేదు. ఎందుకు అంటే మానవులందరినీ దేవుడు ప్రేమించాడు. ప్రేమించి వారందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ మానవులు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు. దానికి కారణము దేవుని యొక్క శత్రువు సాతాను మనుషులకు గురుడితనం కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా నా వైపు తిరగండి అని తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మరి ఏం జరుగుతూ ఉన్నదంటే మనుషులు చాలామంది పుట్టి పెరిగి ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ తమ జీవితాల్లో మరి ప్రాణాన్ని కోల్పోయి నశించిపోతూ ఉన్నారు. అయితే మన జీవితాల్లో మాత్రం దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మన జీవితాన్ని నూతన పరుస్తూ వచ్చాడు. వయసు పెరిగే కొద్దీ మన జీవితాన్ని క్రొత్తదిగా చేసేస్తున్నాడు. సంవత్సరం పెరిగే కొద్దీ వయసు పెరుగుతుంది, శరీరంలో బలహీనతలు వస్తూ ఉన్నాయి. కానీ మన ఆత్మను మాత్రం దేవుడు నూతన పరుస్తూ మనల్ని క్రొత్త వారిగా చేస్తూ యంగ్నెస్, బలాన్ని, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఇటువంటి నూతన సంవత్సరాలు లేకపోతే మనము అటువంటి క్రొత్త దాన్ని, క్రొత్త జీవితాన్ని మనము అనుభవించలేము. మనకైతే దేవుడు క్రొత్త సంవత్సరాలని మన జీవితాల్లో ఇస్తూ ఉన్నాడు అంటే కేవలం ఆయన కొరకు జీవించడం కోసమే, ఆయన వలన బలం పొందుకోవటం కోసమే, ఆయన వలన శక్తి పొందుకోవటం కోసమే, ఆయనలో ఆనందించటం కోసమే. ఈ లోకంలో 2025 సంవత్సరం రాగానే చాలా మంది సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ మనం వెళ్ళి వాళ్ళని అడిగితే నీకు ఆనందం ఉందా నిజంగా అని అడిగితే ఉంటుంది. బాంబులు పెంచుకోవటం, కేక్స్ పెంచుకోవటం, అలానే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవ్వటం, దాంట్లో ఆనందం ఉంటుంది. కానీ కాసేపు ఆగిన తర్వాత ఆనందం ఎడిపోతుందో వాళ్ళకే తెలియదు. ఒకని యొక్క జీవితము సంతోషమయము, ఆనందమయము కావాలి అంటే అతనిలోకి దేవుడు రావాలి. దేవుడు వస్తే పరిస్థితులు ఎంత దారుణముగా ఉన్నా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనము
దేవుణ్ణి బట్టి సంతోషించి ఆనందిస్తూ ఉంటాం. అందుకనే ఇప్పుడు ఒక వాక్యం నేను మీతో చదువుతాను. కీర్తన 103, ఇప్పుడే సిస్టర్ గారు కూడా చెప్పారు. దాని కిందనమాట 5వ వచనం, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. మనము ఎంత మేలును పొందుకుంటూ వస్తూ ఉన్నామంటే నిజంగా ఆ మేలు యేసు ప్రభువే. ఆ మేలు యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నటువంటి ప్రతి ఆనందమే, అదే మేలు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మనుషులందరూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు, కానీ అది మంచి జీవితం కాదు. ఒకానొక సమయంలో నేను అలానే అనుకుంటూ ఉండేవాడిని. మంచి ఉద్యోగం, మంచి సాలరీ, ధనము ఉంటే బాగుంటుంది, ఇదే జీవితం, ఇదే దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు అనుకున్నా. కానీ అది నిజమైనటువంటి జీవితం కానే కాదు. క్రీస్తు పరిశుద్ధత మనలో ఎప్పుడు ఉంటుందో, క్రీస్తు అందులో విశ్వాసం మనలో ఎప్పుడు ఉంటుందో, దేవుడు మనల్ని రక్షించాడనేటువంటి ఆనందం ఎప్పుడైతే ఉంటుందో మనలో, అదే మంచి జీవితం. అయితే మనము దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనల్ని పోషించుకునేటువంటి బాధ్యత దేవుడు ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటాడు. అది ఆయనదే. అన్ని జనులు వీటిని బట్టి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మరి బాధపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు, వరి అవుతారని ఇంగ్లీష్లో బైబిల్లో ఉంది. కానీ మన భారం అంతా దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఒకటే. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఇస్తూ ఉన్నాడంటే ఆయన్ని స్తుతించటం, ఆయన్ని గణపరచటం, ఆయనకు ప్రార్థన చేయటం, ఆయన వాక్యం చదువుతూ ఆయన వాక్యం ద్వారా మనం బలం పొందుకుంటూ ఈ లోకంలో జీవించటమే. అందుకని నాకు ఇవ్వబడినటువంటి యొక్క గ్రీటింగ్స్కి అవకాశాన్ని బట్టి అన్నయ్యకి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026.